నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. తెలంగాణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక స్థానిక సంస్థలు ఎప్పుడు జరుగుతాయి, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, దాంతోపాటు జిహెచ్ఎంసీ ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే ఇటుపక్క ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎదురు చూస్తుంది, ఇక బీజేపీ కూడా ఎదురు చూస్తుంది. ఇక ఇదే తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక అంశాన్ని ప్రస్తావించినట్లు, సొంత పార్టీ ఎమ్మెల్యేలతో ప్రస్తావించినట్లు మనకు అందుతున్న సమాచారం. ఇక్కడ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని చెప్పేసి అందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్, ప్రజలంతా కూడా నిత్యం అందుబాటులో ఉండాలని ఆయన చెప్పినట్లు కూడా మనకు అందుతున్న సమాచారం. మంగళవారం సాయంత్రం నాగర్ కర్నూలు ఎంపీ సెగ్మెంట్ పరిధిలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, అలాగే వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో విడివిడిగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. దాదాపు ఒక్కొక్కరితో 45 నిమిషాల పాటు మాట్లాడినట్టు, 45 నిమిషాల పాటు చర్చలు జరిపినట్లు కూడా మనకు అందుతున్న సమాచారం. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షించినట్లు కూడా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారీగా అభివృద్ధి నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్దాం, దానికి నిధులు మేము ఇస్తామని చెప్పేసి ఆయన వివరించినట్లు కూడా తెలుస్తుంది. అసలు ఇక్కడ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడారు అనేది మనం చూసుకున్నట్లయితే ఆయన సొంత జిల్లా అయిన పాలమూరు ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో, పాలమూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వంశీకృష్ణ కానివ్వండి, అలాగే కసిరెడ్డి నారాయణ రెడ్డి కానివ్వండి, మెగారెడ్డి, వీళ్ళతో అంటే సొంత జిల్లాలో ఆయన మొట్టమొదటిగా సొంత జిల్లాలో వాళ్ళకు సంబంధించిన నేతలందరినీ, లోకల్ బాడీ ఎన్నికలు వస్తే కనుక వాళ్ళందరినీ గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. కొంతమేర సీఎం రేవంత్ రెడ్డి ఆయన సొంత జిల్లాలో పనిచేస్తున్న ఎమ్మెల్యేల పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారని మనకు సమాచారం. అసలు ప్రజలేమనుకుంటున్నారు అనేది కూడా మనం చూసినట్లయితే ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఈ అంశాలన్నింటిపైన సీఎం చర్చించినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు, పార్టీ కమిటీలు తదితర విషయాలపై డిస్కస్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరు సీఎంకి కొంత అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. అనంతరం పలు సలహాలు, సూచనలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఇక పార్టీ కమిటీలన్నింటినీ పూర్తి చేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని వివరించారు. గతంలో డీకేఆర్న మీద వంశీచంద్రెడ్డిని ఆయన గెలిపించుకోలేపారు. సొంత జిల్లాలో ఎంపీని గెలిపించుకోలేకపోవడంతో కొంత ఆయనకి పరువు నష్టం కలిగినట్లుగా కూడా భావించారని చెప్పేసి మనకంతున్న ప్రాథమిక సమాచారం, విశ్వసనీయ వర్గాల సమాచారం కూడా అదే. సో ఈసారి ఖచ్చితంగా సొంత జిల్లానే టార్గెట్గా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన జిల్లాలో ఖచ్చితంగా అన్ని సర్పంచ్ సీట్లు గెలిపించుకోవాలి, లోకల్ బాడీకి సంబంధించిన క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక అచ్చంపేట ఎమ్మెల్యేతో ఏం మాట్లాడారు మనం చూసినట్లయితే అచ్చంపేట నియోజకవర్గంలో సాగునీరు, రోడ్ల ఏర్పాట్లు ఏవైతున్నాయో, అలాగే నల్లమల ప్రాంతాన్ని పర్యాటక స్థలంగా మార్చడం, విద్యా సంస్థలకు బిల్డింగుల ఏర్పాటు కోసం అలాగే నిధులు కేటాయించాలని సీఎంకు ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. ఇందిరా సౌర గిరిజన వికాస పథకంలో ఏదైతే భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలో అన్ని వ్యవసాయ పంపు సెట్లకు 100 రోజుల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించడం, 10 రోజుల్లో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు ప్రక్రియ పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి కూడా సూచించారని చెప్తున్నారు. ఇందుకోసం అధికారులు సహాయక సహకారాలు తీసుకోవాలని తెలిపారు. ఇక మరొక ఆయన జిల్లాలో మరొక సెగ్మెంట్ అయిన ఎమ్మెల్యే సెగ్మెంట్ అయిన వనపర్తి చూసుకుంటే వనపర్తి ఎమ్మెల్యేతో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వనపర్తి సెగ్మెంట్లో జరిగిన అభివృద్ధి పనులు ఏవైతున్నాయి, సంక్షేమ పథకాలను సీఎంకు ఎమ్మెల్యే మెగారెడ్డి వివరించినట్లు తెలుస్తుంది. అంటే ఈ యొక్క వనపర్తిలో ఏమేమి సంక్షేమ పథకాలు అందించాం, అభివృద్ధి ఏం చేసాం, రోడ్లు వేయించాం, వాటర్ కోసం ఏం చేసాం, వీటన్నిటికి సంబంధించి ఆయన వివరించినట్లు కూడా తెలుస్తుంది. వచ్చే 3.5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో సాగునీటి సౌకర్యాల కోసం 14,000 కోట్లు కేటాయించాలని కోరారు. అంటే ఒక నియోజకవర్గంలోనే సాగునీటి కోసం 14,000 కోట్లు ఆయన కేటాయించమని అడిగినట్లు తెలుస్తుంది. ఇక రాజావారి కోట ఏదైతే పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధి ఉందో అది కానీ, పెబ్బేరు సంత ప్రాంతంలో అవసరమైన సౌకర్యాలు కానీ, రోడ్ల ఏర్పాటుకు నిధులు కానీ వీటన్నిటిని చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు నిధులు కేటాయిస్తామని మరోపక్క సీఎం కూడా హామీ ఇచ్చినట్లు మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. ఇక మరొక సెగ్మెంట్ అక్కడ చూసుకున్నట్లయితే ఆయన సొంత జిల్లాలో కల్వకుర్తి ఎమ్మెల్యేతో ఏం మాట్లాడాడో మనం ఒకసారి చూసినట్లయితే కల్వకుర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం చేయాలని సీఎం రేవంత్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా కోరారు రేవంత్ రెడ్డిని. అందుకు అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి కూడా చేసినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంలో నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపైన అలాగే ఇరువురు సుదీర్ఘంగా చర్చించుకున్నట్లు మనకు అందుతున్న సమాచారం. ఏదైతే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఉన్నారో రాజేష్ రెడ్డి,
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇక ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉన్న వ్యక్తిగత కారణాలతో వాళ్ళిద్దరు కూడా హాజరు కాలేదు. కానీ ఇక్కడ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ఏదైతే ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి గతంలో ఎంపీ స్థానాన్ని వంశీ చంద్రెడ్డిని ఆయన గెలిపించుకోలేకపోవడం అది కొంతమేర ఆయనకి ఇబ్బంది కలిగించే పని ఉంటుంది. కాబట్టి ఏదైతే జూలైలో ఖచ్చితంగా ఎన్నికలు రానున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధంగా ఉండాలని ఆ యొక్క సొంత జిల్లా నేతలను కూడా సమన్వయం చేస్తూ ఆయన ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడి సొంత జిల్లా అంతా కూడాను క్లీన్ స్వీప్ చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. జిహెచ్ఎంసీ పరిధిలో కూడాను 3 పార్టీలు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లు తెలుస్తుంది. అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ. బీఆర్ఎస్కి అర్బన్లో తిరుగు లేకుండా ఉంది. ఉత్తర తెలంగాణలో బీజేపీకి కూడా చాలా బలంగా ఉంది. ఇక కాంగ్రెస్ కూడా రూరల్లోనే సత్తా చాటాలి. ఈసారి హైడ్రా ఎఫెక్ట్ హైదరాబాద్ వ్యాప్తంగా నగరాల వ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. పెద్ద పెద్ద టౌన్ల వ్యాప్తంగా జిహెచ్ఎంసీ పరిధిలో కానీ అలాగే వరంగల్ ఇలాంటి ఏదైతే కొన్ని జిల్లాలకు కూడా తీసుకెళ్తున్నారు. కాబట్టి హైడ్రాని అర్బన్ ఏరియాల్లో హైడ్రా ఎఫెక్ట్ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నారు. మరొక దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ చాలా బలంగా ఉంది, ఉత్తర తెలంగాణలో బీజేపీ చాలా బలంగా ఉంది. ఇక త్రిముఖ పోటీ ఉంటుందా, లేదంటే రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సొంత జిల్లాలో క్లీన్ స్వీప్తో స్టార్ట్ చేసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మెరుగైన ఫలితాలు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందా, లేదంటే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడాను కలిసి పనిచేస్తే వాళ్ళ బలం ఎంతవరకు నెరవేరుతుంది? ఇక ఉత్తర తెలంగాణలో చాప కింద నీరులా పనిచేస్తున్న బీజేపీ పరిస్థితి ఏంటి? జూలైలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే మీ మద్దతు ఎవరికి అనేది కూడా తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.